ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇందాక మనం ఎక్కడున్నాం? ఫ్యామిలీ దగ్గర కదా. అయినా మీలాంటి మంచి మనిషిని, మనసున్న మనిషిని దూరం చేసుకుందంటే మీ వైఫ్ ఎంత అన్లక్కీ సురేష్. నేను మాత్రం లక్కీ సురేష్. ఎందుకు మేడం? ఎందుకో నాకు ఇంకొంతమందికి అర్థమైంది. మీకు నిదానంగా అర్థమవుతుందిలేండి. కాచి, కడుపు నిండా తిందామనొస్తే తినకుండానే కడుపు నిండిపోయేలా ఉంది. అవును బుజ్జి, మా అక్క పరిస్థితి ఇప్పుడు కక్కలేను మింగలేను అన్నట్టుంది. ఆహా. అయ్యో సురేష్, చిన్న పిల్లాళ్ల మొహం అంతా పూసుకుంటున్నారేంటి? ఎక్కడ మేడం? నేను తుడుస్తానుండండి. ఉండండి మేడం, నేను తుడుచుకుంటాను. పర్వాలేదు. కీర్తి, పిన్ని, నేను వేరే టేబుల్కి వెళ్ళి లంచ్ చేస్తాను. మీరు ఇక్కడే వ్యూ ఎంజాయ్ చేస్తూ తినండి. వదినా, ఏమైంది వదినా? హోటల్కి రాకముందు బానే ఉన్నారు కదా, ఇప్పుడు ఇంత కోపంగా ఉన్నారు? ఆ మాటలు వినలేకపోతున్నారా? నేను చెప్తా కదా, మీరు ఆవేశపడకండి. దివ్యాంక, కొంచెం చిన్నగా మాట్లాడుకోండి, మాకు డిస్టర్బ్ అవుతుంది. హే కౌశికి, నువ్వా? నువ్వేంటిక్కడ? అరే, మీరంతా ఎప్పుడొచ్చారు? అసలు నేను చూడలేదు. కళ్ళు నెత్తికెక్కితే భూమి మీదున్న మనుషులందరూ ఎలా కనిపిస్తారు దివ్యాంక? నీ కడుపు మంట నీ కళ్ళల్లో కనిపిస్తుంది కౌశికి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. రేపు మొత్తం సినిమా చూస్తే ఏమైపోతావో. అయిపోయిందా నీ సోది? సురేష్ గారు, ఒకసారి ఇలా రండి. ఎందుకు మేడం? రండి. మీ హస్బెండ్ సురేష్ గారికి బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు వచ్చింది. సెరమనీ రోజు ఇన్విటేషన్ పంపిస్తా. ఫ్యామిలీని తీసుకొని రా కౌశికి. నువ్వొస్తే అక్కడ నీకు గుడ్ న్యూస్ చెప్తా. సిటీలో జరిగే ప్రతి చీప్ అవార్డు ఫంక్షన్కి వెళ్ళడానికి నేనేమైనా దివ్యాంకన్ అనుకుంటున్నావా? నా టైంకి ఒక వాల్యూ ఉంది. దాన్ని నేను ఇలాంటి పనికి మాలిన విషయాల మీద, అర్హత లేని మనుషుల మీద స్పెండ్ చేయలేను. నువ్వు కూడా ఇలా ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేయకు. నాకు టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. పద కీర్తి. వదినా, ఎక్కడికి? Just shut your mouth. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది నిషే. దాన్ని వాళ్ళను దాటేశావు. నా పర్సనల్ విషయాల్లో ఎవరు జోక్యం చేసుకున్నా నాకు నచ్చదు. అర్థం చేసుకో. రా కీర్తి. ఏ నిషి, వదిలే. నువ్వేదో చెయ్యాలనుకున్నా చేసావు కదా, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. పద రా. రానిషి, నిన్ను ఆ జగదాత్రిని
అస్సలు వదిలిపెట్టనదినా. మీరు నన్ను అవమానించిన దానికంటే ఎక్కువగా అవమానించి నా పొగ తీర్చుకుంటాను. జస్ట్ మిస్. సరే ముందుకి నుంచి వెళ్ళిపోదాం పద. ఇంతకీ వాళ్ళు ఎక్కడున్నారు జడే? కేడి, మన రైట్ లో ఉన్న టేబుల్ చూడు. పక్కా వాళ్లే దాత్రి. వెళ్ళి అటాక్ చేద్దామా? వద్దు కేదార్. వాళ్ళు కొంచెం అలర్ట్ అయినా కూడా డబ్బులు వదిలేసి పారిపోతారు. మనం డబ్బులు సీజ్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. మరైతే ఎలా? ఫోటో వచ్చిందా భయ్యా? లేదురా, కరెక్ట్గా తీసే టైంకి వాళ్ళు అటు తిరిగేస్తున్నారు. కేడి, ఏమైంది జేడి? కర్చీఫ్ ఉందా? ఉంది. ఇద్దరు అటే తిరిగేస్తున్నారు. ఇప్పుడు ఎలా భయ్యా? మన ఫోన్లో రాకపోతేరా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, దొరికేస్తారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. హాయ్ మ్యామ్. 2 బిర్యానీ పార్సల్. ఓకే మ్యామ్. జస్ట్ వెయిట్ మేడం. టెన్ మినిట్స్ వెయిట్ చేయండి మేడం, పార్సల్ వచ్చేస్తుంది. ఓకే. థ్యాంక్ యూ మేడం. కేడి పద వెళ్దాం. పద. రేయ్, వాళ్ళకు డౌట్ వచ్చేసినట్టుంది, వెళ్తున్నారు. వెళ్దాం పదండి. జేడి, ఏమైంది లోపల? ఇట్స్ ఎ ట్రాప్ కేడి. వాళ్ళు మీనన్ మనుషులు మన ఐడెంటిటీస్ ని కనుక్కోడానికి వచ్చారు. మనుషులు ఫేక్, వాళ్ళ బ్యాగ్ లో డబ్బులు లేవు. మనల్ని ఫోటో తీయబోయారు, అందుకే నీ ఫేస్ తిప్పేశాను. బ్యాగ్లో డబ్బు లేకపోవడం ఏంటి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.